తెలంగాణ కాంగ్రెస్ లో విభేదాలు భగ్గుమన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు విహెచ్. తనను జగ్గారెడ్డిని పార్టీ నుంచి పంపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు విహెచ్. రేవంత్ కి వ్యతిరేకంగా జగ్గారెడ్డితో మాట్లాడించింది ఉత్తమే అని కామెంట్ చేశారు. టీపీసీసీ అధ్యక్ష పదవి వస్తుందని జగ్గారెడ్డిని ఉత్తమ్ నమ్మించారన్నారు విహెచ్. పార్టీ మారుతున్నట్లు బ్లాక్ మెయిల్ చేసి పదవులు తెచ్చుకున్నారని ఆరోపించారు. ఉత్తమ్ వ్యవహార తీరుపై కంటతడి పెట్టారు విహెచ్. ఈ నెల 31న కొల్లాపూర్లో కాంగ్రెస్ పాలమూరు ప్రజాభేరి సభ జరగనుంది. పాలమూరు ప్రజాభేరిలో ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ సభ ఏర్పాట్లపై మల్లు రవి నివాసంలో జూపల్లి కృష్ణారావు, జగదీష్ రావు, ప్రతాప్ గౌడ్, విజయ్ భాస్కర్ రెడ్డి చర్చలు జరిపారు. పాలమూరు ప్రజాభేరి సభకు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున రప్పించి విజయవంతం చేయాలన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది బీజేపీ. ఈ మేరకు ఇవాళ ప్రకటనను విడుదల చేసింది. మొత్తం 52 మంది అభ్యర్థులను ఖరారు చేస్తూ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోద ముద్ర వేసింది. కరీంనగర్ నుంచి బండి సంజయ్ బరిలో ఉండగా గజ్వేల్, హుజూరాబాద్ నుంచి ఈటెల పేరు ఖరారైంది. ఎమ్మెల్యే రాజా సింగ్ కి భారీ ఊరట లభించింది. ఆయనపై ఉన్న సస్పెన్షన్ ని ఎత్తివేస్తూ బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్ ఎత్తివేస్తూ అధికారికంగా ప్రకటించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గోషామహల్ నియోజకవర్గం నుంచి రాజా సింగ్ ను బరిలోకి దిగుతారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ మిషన్ చాణక్య సంస్థ నిర్వహించిన పబ్లిక్ పోల్ సర్వే రిపోర్ట్ ను విడుదల చేసింది. రాష్ట్రంలోని 117 అసెంబ్లీ స్థానాల్లో ఈ సంస్థ సర్వే నిర్వహించింది. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే అధికారం మళ్లీ బీఆర్ఎస్ దే అని సర్వేలో తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా 14 లక్షల మంది అభిప్రాయాలను సేకరించింది. దసరా తర్వాత తెలంగాణలో బీజేపీ అగ్రనేతలు ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే అసోం, యూపీ సీఎంల స్కెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 27న తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. 28, 29, 31 తేదీల్లో బీజేపీ నేతల విస్తృత ప్రచారం నిర్వహించనున్నారు. 5కు పైగా సభల్లో ప్రధాని మోదీ పాల్గొనున్నారు. నవంబర్ 30న జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించబోతోందని జోస్యం చెప్పారు మంత్రి కేటీఆర్. బీజేపీకి 100 స్థానాల్లో, కాంగ్రెస్ కు 40 స్థానాల్లో అభ్యర్థులు లేరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సంస్కారాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ జలవిహార్లో బీఆర్ఎస్ కీలక సమావేశం నిర్వహించింది. బీఆర్ఎస్ ఇన్ఛార్జీలతో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు భేటీ అయ్యారు. కాంగ్రెస్ గ్లోబల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని మంత్రి హరీష్ రావు అన్నారు. మూడోసారి కేసీఆర్ అధికారంలోకి రాబోతున్నామని, సర్వేలన్నీ బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నాయన్నారు. నెల రోజులు కష్టపడితే అధికారం మందేనన్నారు హరీష్ రావు. వార్ రూమ్ లో కాంగ్రెస్ నేతల భేటీ హాట్ గా సాగుతోంది. కమ్యూనిస్టు పార్టీలు కోరుతున్న స్థానాలకు, కాంగ్రెస్ ఆఫర్ చేసిన స్థానాలకు మధ్య ఏకాభిప్రాయం కోసం మంతనాలు జరిపారు నేతలు. రెండవ జాబితా కోసం, అభ్యర్థుల వడపోత కోసం దసరా తర్వాత కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం తర్వాతే రెండవ జాబితా విడుదల చేయనున్నారు నేతలు. జైలు నుంచే చంద్రబాబు లేఖ, మరో నిరసనకు పిలుపునిచ్చిన లోకేష్, పవన్ పై మండిపడిన బొత్స. అందుకే చంద్రబాబుకు బెయిల్ రాలేదంటున్న మంత్రి అంబటి. ఇలాంటి టాప్ 9 వార్తలు ఆంధ్ర పాలిటిక్స్ లో చూద్దాం. జైలు నుంచి చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. ములాఖత్తో కుటుంబ సభ్యులకు లేఖ అందించారు చంద్రబాబు. తాను జైల్లో లేను, ప్రజల హృదయాల్లో ఉన్నానని, ప్రజల నుంచి నన్ను ఎవరూ దూరం చేయలేరని పేర్కొన్నారు. ఆలస్యమైన న్యాయం గెలుస్తుందని, త్వరలోనే బయటకొస్తానన్నారు చంద్రబాబు. జైలు నుంచి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తానన్నారు చంద్రబాబు. దేశం చేస్తోంది రావణాసుర దహనం, మనం చేద్దాం జగనాసుర దహనం అంటూ ఓ పోస్టర్ షేర్ చేశారు నారా లోకేష్. అరాచక విధ్వంసక పాలన సాగిస్తున్న సైగో జగనాసురుడి పీడ పోవాలని నినదిద్దామన్నారు. విజయదశమి పర్వదినం సందర్భంగా రాత్రి 7 గంటల నుంచి 7 గంటల 5 నిమిషాల మధ్యలో వీధుల్లోకొచ్చి సైకో పోవాలి అని రాసున్న పత్రాలను దహనం చేయండని టీడీపీ నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఆయన. చంద్రబాబు నేరం చేశారు కనుకే బెయిల్ రాలేదన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ కేసులు కూడా ఉన్నాయని, క్వాష్ పిటిషన్ వేసినా ఊరట రాలేదన్నారు. చంద్రబాబు నేరం చేశారనడానికి బెయిల్ రాకపోవడమే నిదర్శనమన్నారు. పవన్ తప్ప చంద్రబాబును జైల్లో ఎవరూ కలవలేదని, పవన్ కు రాజకీయాలు తెలియదని, అందుకే చంద్రబాబు పల్లకీ మోస్తున్నారన్నారు మంత్రి అంబటి. పవన్ కళ్యాణ్ పై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. పవన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన లేకుండా పవన్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం తప్ప అని ప్రశ్నించారు.
నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో ప్రజలకు జరిగిన మేలును, ప్రభుత్వం చేసిన పనులను వివరించేందుకే సామాజిక బస్సు యాత్ర చేపడుతున్నట్లు వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఇవాళ సామాజిక బస్సు యాత్ర తొలి దశ షెడ్యూల్ ను విడుదల చేశారు. ఈ నెల 26న ఇచ్చాపురం నుంచి బస్సు యాత్ర మొదలవుతుందని వివరించారు. వై ఏపీ నీడ్స్ జగన్ పేరుతో జనంలోకి వెళ్తామని చెప్పారు. చిత్తూరులో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భేటీ అయ్యారు. ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే సామాజిక న్యాయ బస్సు యాత్రపై చర్చించారు. వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాల నిర్వహణపై సమీక్షించారు. చిత్తూరు జిల్లాలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేతలకు మంత్రి పెద్దిరెడ్డి ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం తప్పుడు విధానాలతో ముందుకు వెళ్తోందన్నారు మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్. 3000 వస్తువులపై బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ వేయడం దారుణమన్నారు. జీఎస్టీ ద్వారా వస్తున్న డబ్బును ఎక్కడికి పంపిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. విద్యా విధానాన్ని సీఎం జగన్ ఖైమా చేస్తున్నారని చింతామోహన్ విమర్శించారు. శ్రీకాకుళం వాస్తవ్యులు కుప్పంకు సైకిల్ యాత్ర చేపడితే పెద్దిరెడ్డి అనుచరుడు దౌర్జన్యం చేశాడన్నారు టీడీపీ నేత కూన రవికుమార్. ఉత్తరాంధ్ర ప్రజల చిత్తూరు జిల్లా రావాలంటే వీసా తీసుకోవాలా అంటూ ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా బీసీలు చిత్తూరు జిల్లా వెళ్లకూడదా? ఈ జిల్లాకి చెందిన ధర్మాన, సీతిరి, తమ్మినేని ఎందుకు స్పందించలేదు అన్నారు. గుంటూరులో మన్నవ మోహన్ కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దసరా చంద్రన్న కానుక పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు టీడీపీ నేతలు. అయితే పర్మిషన్ లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, టీడీపీ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. చంద్రబాబు ప్రవేశపెట్టిన చంద్రన్న కానుక స్ఫూర్తితో చాలా కాలంగా పేదలకు పండుగ కానుకలు పంపిణీ చేస్తున్నామన్నారు మన్నవ మోహన్ కృష్ణ. మంత్రి జానారెడ్డి వ్యాఖ్యలకు మంత్రి జగదీశ్వర్ రెడ్డి కౌంటర్. ఖమ్మంలో తుమ్మల వర్సెస్ పువ్వాడ, కరీంనగర్ బీజేపీలో కొత్త జోష్. ఇలాంటి టాప్ 9 న్యూస్ తెలంగాణ పాలిటిక్స్ లో చూద్దాం. చట్ట ప్రకారం, నియమావళి ప్రకారం అధికారులు వ్యవహరించాలని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. డిపిఆర్ ప్రకారం కాళేశ్వరం కడితే తెలంగాణకు మేలు జరిగిందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో నష్టాలెక్కువ, లాభాలు తక్కువ అని, కాళేశ్వరం ప్రాజెక్టులో చాలా లోపాలున్నాయన్నారు. కొండపోచమ్మ సాగర్ ఇప్పటి వరకు మొత్తం నింపలేదన్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. కరీంనగర్ అసెంబ్లీ నుంచి బండి సంజయ్ కి బీజేపీ టికెట్ కేటాయించింది. ఈ నేపథ్యంలో కార్యకర్తలు, అభిమానులు సంబరాలు జరిపారు. స్వీట్స్ పంపిణీ చేశారు. ఈసారి బీజేపీ విజయం సాధిస్తామని కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రాసిచ్చిన స్క్రిప్ట్ నే రాహుల్ మాట్లాడుతున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బ్రోకర్ మాటలు నమ్మి రాహుల్ గాంధీ తనకున్న విలువను కోల్పోతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మేడారం, రామప్ప గుర్తుకు రాలేదా అంటూ ప్రశ్నించారు. మళ్లీ బీఆర్ఎస్ఏ అధికారంలోకి వస్తుందన్నారు మంత్రి ఎర్రబెల్లి. టికెట్ రాకపోవడంతో పార్టీకి రాజీనామా చేసిన జగదీశ్వర్ రావు బుజ్జగించి తిరిగి పార్టీలోకి చేర్చుకున్నారు మాజీ మంత్రి జానారెడ్డి. కొల్లాపూర్లో నేతలంతా ఐక్యంగా ఉన్నారని, దేశంలో కరెంట్ ఉత్పత్తి పెంచిందే కాంగ్రెస్ అని ఆయన అన్నారు. అధికారం కాకుండా ప్రజల మేలు కోసం కాంగ్రెస్ పనిచేసిందని చెప్పారు. జానారెడ్డి వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ హయాంలోనే కరెంటు కోతలుండేవని, జానారెడ్డి గతంలో జనరేటర్ పెట్టుకుని పడుకునేవారని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో ఏం జరిగిందో అందరికీ తెలుసని, కరెంటు కోతలపై ప్రజలకు వాస్తవాలు చెప్పాలన్నారు మంత్రి జగదీష్. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఖమ్మంలో అరాచక పాలన ఉందన్న తుమ్మల వ్యాఖ్యలకు పువ్వాడ అజయ్ కౌంటర్ ఇచ్చారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక వ్యక్తిత్వ వాహనానికి పాల్పడుతున్నారని చెప్పారు. 3000 కోట్లతో ఖమ్మం నగర అభివృద్ధి చేశామని, ఇది అరాచక పాలన అని మంత్రి పువ్వాడ ప్రశ్నించారు. పోలేపల్లిలో తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తనను గెలిపించాలని ఓటర్లను కోరారు. 40 సంవత్సరాలు కష్టపడి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, కానీ ఈ 4 ఏళ్లలో నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నాకు పదవులు అవసరం లేదు, రాహుల్, రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు కాంగ్రెస్ లో చేరానన్నారు. ఈ అరాచక అవినీతి పాలనను తరిమి కొట్టాలని ఓటర్లకు పిలుపునిచ్చారు ఆయన. గాంధీ భవన్, కాంగ్రెస్ చరిత్ర తెలియని వాళ్లు కాంగ్రెస్ పై కామెంట్లు చేస్తున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు పుష్పలీల అన్నారు. ఏ అర్హతతో కవిత కామెంట్లు చేస్తుందో చెప్పాలన్నారు. కవిత, కేసీఆర్ బీజేపీ తొత్తుగా మారారని, ఎంతో మంది తెలంగాణ కోసం ప్రాణాలు అర్పిస్తే మీరు పదవులు అనుభవిస్తున్నారని మండిపడ్డారు. ఒక్క అవకాశం ఇవ్వాలంటూ బీజేపీ టికెట్ దక్కించుకున్న పాయల్ శంకర్ ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలను విజ్ఞప్తి చేశారు. దశాబ్ద కాలంగా జోగురామన్న అక్రమాలకు వ్యతిరేకంగా ఆదిలాబాద్ ప్రజా సమస్యల పరిష్కారానికై అనుక్షణం పోరాడుతున్నానని అన్నారు. వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జోగురామన్న ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని ఇప్పటివరకు నెరవేర్చలేదని ఆరోపించారు. మధ్యప్రదేశ్లో దూకుడు పెంచిన బీజేపీ, రాజస్థాన్లో సీట్ల కేటాయింపుపై అసంతృప్త సెగలు.
మన దేశంపై కెనడా జోక్యం ఎందుకంటున్న విదేశాంగ మంత్రి. ఇలాంటి టాప్ 9 వార్తలు నేషనల్ న్యూస్ లో చూద్దాం. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచింది బీజేపీ. మౌగంజ్ జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. బీజేపీ ద్వారా అభివృద్ధి సాధ్యమని, మళ్లీ బీజేపీనే గెలిపించాలని ఓటర్లను కోరారు శివరాజ్ సింగ్ చౌహాన్. రాజస్థాన్లో బీజేపీ సీట్ల కేటాయింపుపై అసంతృప్త జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. టికెట్లు లభించని నేతలు, వారి అనుచరులు అధిష్టానం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జైపూర్లో బీజేపీ కార్యాలయం బయట టైర్లు దగ్ధం చేసి తమ నిరసన తెలిపారు అసంతృప్త నేతలు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లో విభేదాలు మళ్లీ భగ్గుమన్నాయి. టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు పార్టీ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. భోపాల్లోని గోవింద్పూర్ సీటు లభించకపోవడంతో మహిళా కాంగ్రెస్ నేత దీప్తి సింగ్ అనుచరులు భారీ ఆందోళన చేపట్టారు. పార్టీ కార్యాలయాన్ని వందలాది మంది మహిళలను ముట్టడించారు. గోవింద్పూర్ సీటును దీప్తి సింగ్కే ఇవ్వాలని డిమాండ్ చేశారు. న్యూఢిల్లీ వ్యవహారాల్లో కెనేడియన్ సిబ్బంది జోక్యం చేసుకుంటున్నారని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కామెంట్ చేశారు. అందుకే 41 మంది కెనేడియన్ దౌత్యవేత్తలను ఉపసంహరించుకున్నామని తెలిపారు. కెనేడియన్ దౌత్యవేత్తలు మన దేశం విషయంలో జోక్యం చేసుకోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. 2024 ఎన్నికల్లో పీడీఏదే విజయమన్నారు అఖిలేష్ యాదవ్. ఇండియా కూటమిపై వరుసగా విమర్శలు గుప్పిస్తున్నారు అఖిలేష్. పీడీఏ అంటే దళితులు, వెనుకబడిన వారు, అల్పసంఖ్యాక వర్గాల వారు అని తెలిపారు. గగన్యాన్ ప్రాజెక్టులో మహిళల భాగస్వామ్యం పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు ఇస్రో చైర్మన్ సోమనాథ్. మహిళా ఫైటర్ టెస్ట్ పైలట్లు, మహిళా శాస్త్రవేత్తలను ఇందులో భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. 2035 నాటికి భారతీయ స్పేస్ స్టేషన్ ను అంతరిక్షంలో నిర్మించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ప్రజలు సాగునీరు దొరక్క అల్లాడుతుంటే నీరో చక్రవర్తిలో వైలన్ వాయిస్తున్నారంటూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై విమర్శలు కురిపించారు మాజీ సీఎం కుమారస్వామి. జనం బాధలు పట్టవా అని ప్రశ్నించారు. కనీస అవసరాలు కూడా అందించరా అని మండిపడ్డారు. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆలయానికి రావడంతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఇటీవలే ఉగ్రదాడులు పెరిగిపోవడంతో జాగ్రత్తలు తీసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అతి పురాతనమైన వుడెన్ హౌస్ లో మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో చెక్కతో నిర్మించిన కట్టడం పూర్తిగా ధ్వంసమైంది. అగ్నిమాపక సిబ్బంది అతి కష్టం మీద మంటలను అదుపు చేశారు. ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ క్షేమంగా బయటికి తీసుకొచ్చారు. తెలంగాణలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు. షోలాపూర్లో ఆడిపాడిన ఎమ్మెల్సీ కవిత. తిరుమలలో అశ్వవాహనంపై ఊరేగిన శ్రీవారు. ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి సంబరాలు. ఇలాంటి టాప్ 9 వార్తలు దసరా ఉత్సవంలో చూద్దాం. తెలంగాణలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. బతుకమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జనం చేశారు మహిళలు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై బతుకమ్మ ఆడారు మహిళలు. అటు బతుకమ్మ ఘాట్ దగ్గర భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్యాంక్ బండ్ పై వెళ్లే వాహనాలను కొన్ని గంటల పాటు మళ్లించారు. మహారాష్ట్రలోని షోలాపూర్లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. షోలాపూర్లో బతుకమ్మ ఆడేందుకు భారీగా మహిళలు తరలివచ్చారు. స్థానిక బీఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది. సద్దుల బతుకమ్మ సందడితో ఓరుగల్లు శోభాయమానంగా మారింది. ఎటు చూడు పండుగ వాతావరణమే కనిపించింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబరాలు జరిగాయి. వరంగల్ భద్రకాళి ట్యాంక్ బండ్ భక్తజన సంద్రంగా మారింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మబారుక్పూర్ లో అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి. సర్పంచ్, వార్డ్ మెంబర్ల ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆడపడుచులు బతుకమ్మ ఆడిపాడారు. తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం స్వర్ణ రథంపై ఊరేగిన శ్రీవారు రాత్రి అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమాడ వీధుల్లో అశ్వవాహనంపై ఊరేగుతున్న శ్రీవారిని కనులారా వీక్షించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. విజయకీలాద్రి చిన్నజీయర్ స్వామి ఆశ్రమం నుంచి సారే దుర్గమ్మకు సారే సమర్పించారు శ్రీ 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 త్రిదండి రామానుజ జీయర్ స్వామి. చిన్నజీయర్ స్వామి విజయకీలాద్రి క్షేత్రం నుంచి ప్రతి ఏడాది అమ్మవారికి సారే తేవడం ఆనవాయితీగా వస్తుందని రామానుజ జీయర్ స్వామి అన్నారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దర్శించుకున్నారు. దుర్గాష్టమి రోజు అమ్మవారిని దర్శించుకోవడం తమ అదృష్టమన్నారు. తెలుగు జాతి ఆస్తి, మన రాష్ట్రాన్ని దేశం ప్రపంచం నలుమూలలా తెలిసేలా చేసిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబును త్వరగా బంధ విముక్తిని చేసి విడుదల చేయించాలని అమ్మ తల్లిని కోరుకున్నారని అచ్చెన్నాయుడు తెలిపారు. శరన్నవరాత్రి వేడుకలు 8వ రోజు జరుగుతున్నాయి. వరంగల్లోని భద్రకాళి అమ్మవారు ఇవాళ మహిషాసురమర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దీంతో మహిషాసురమర్దిని అవతారంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు.
ఢిల్లీలోని ధ్యాన్ చంద్ స్టేడియంలో TV9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియా గ్రాండ్ గా జరుగుతోంది. వైభవంగా జరుగుతున్న నవరాత్రి వేడుకల్లో ప్రజలతో పాటు ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఈ నెల 24 వరకు నవరాత్రి వేడుకలు కొనసాగుతాయి. ఢిల్లీలో ఓ ఫ్లైఓవర్ విస్తరించి ప్రారంభించారు సీఎం కేజ్రీవాల్. ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలను అందించడంతో ఆప్ సర్కార్ ఎప్పుడూ ముందుంటుందన్నారు కేజ్రీవాల్. ప్రజా రవాణాను మరింతగా విస్తరిస్తామన్నారు. ఒడిశాలో పర్యటించారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఇటీవలే సిక్కిం వరదల్లో మృతి చెందిన జవాన్ సరోజ్ కుమార్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హిమాచల్ ప్రదేశ్ లో పర్యటించారు. ధర్మశాలలోని ఎయిర్పోర్ట్ లో నడ్డాకు ఘన స్వాగతం పలికారు బీజేపీ కార్యకర్తలు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ హిమాచల్ ప్రదేశ్ లో పర్యటించారు. దుర్గా నవరాత్రి వేడుకల సందర్భంగా బాగ్లాముఖి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. గుజరాత్ లో గడిచిన 24 గంటల్లో 10 మంది గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. వీరంతా దసరా నవరాత్రుల సందర్భంగా సాంప్రదాయ గర్భా నృత్యం చేస్తూ మరణించిన వారే కావడం గమనార్హం. నవరాత్రులు ప్రారంభమైన తొలి 6 రోజుల్లో 108 అంబులెన్స్ సేవలకు, గుండె సంబంధిత సమస్యలపై 521 కాల్స్, శ్వాస ఆడడం లేదంటూ 690 కాల్స్ వచ్చాయి. ముంబైలో అంగడియా సంస్థ 10 లక్షల రూపాయల చోరీ కేసును ఛేదించింది. చోరీకి పాల్పడిన నిందితుడిని అహ్మదాబాద్లోని రామోల్ పోలీసులు పట్టుకున్నారు. అంగడియా సంస్థ మాజీ ఉద్యోగి చోరీకి పాల్పడ్డాడు. అహ్మదాబాద్ హైవేపై పోలీసులు తనిఖీలు చేస్తూ ఉండగా నిందితుడిని పట్టుకున్నారు. హైదరాబాద్లోని హైటెక్ సిటీస్ రైల్వే స్టేషన్లో 20 కేజీల గంజాయిని పట్టుకున్నారు మాదాపూర్ పోలీసులు. ఈ కేసులో మహారాష్ట్రకు చెందిన జావేద్ బాబు అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఏపీ నుండి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తూ ఉండగా గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. బాలీవుడ్ నటి కాజోల్ ముంబైలో దుర్గా పూజలో పాల్గొన్నారు. నార్త్ ముంబైలోని సరోజిని దుర్గామాత ఆలయంలో పూజ చేశారు. తన కుమారుడు యుగ్ దేవ్గన్తో కలిసి పూజలో పాల్గొన్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. ప్రస్తుతం వాయుగుండంగా మారింది. మరో 16 గంటల తర్వాత మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారి ఆ తర్వాత దిశ మార్చుకొని ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. గాజాపై వైమానిక దాడులు ఆపేది లేదంటున్న ఇజ్రాయెల్. భారత్ కు పొంచిన డ్రాగన్ ముప్పు. మాజీ అమెరికా అధ్యక్షుడిపై నవాజ్ షరీఫ్ సంచలన కామెంట్. ఇలాంటి టాప్ 9 వార్తలు న్యూస్ జంక్షన్ లో చూద్దాం. గాజాపై వైమానిక దాడులు మరింత తీవ్రతరం చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. గాజాపై హమాస్ నియంత్రణను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ 3 అంచెల ఆపరేషన్ను చేపట్టింది. మరోవైపు బాంబుల దాడులతో గాజాలోని చాలా ప్రాంతాల్లో భవనాలు, బహుళాంతస్తుల బిల్డింగ్లు నేలమట్టమయ్యాయి. ఇజ్రాయెల్ దాడులతో, బాంబుల మోతతో గాజా దద్దరిల్లుతోంది. తాజాగా ఓ కేఫ్ పై జరిగిన దాడిలో 10ల సంఖ్యలో జనం మృతి చెందారు. కేఫ్ మొత్తం పూర్తిగా ధ్వంసమైంది. దీంతో ఎప్పుడు ఎక్కడ రాకెట్ దాడులు జరుగుతాయో తెలియక స్థానికులు వణికిపోతున్నారు. గాజాలో పరిస్థితి హృదయ విదారకంగా మారింది. ఇజ్రాయెల్ బాంబు దాడుల్లో ఓ ఫ్యామిలీ మృతి చెందింది. ఒకే కుటుంబానికి చెందిన 12 మంది చనిపోయారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో మృతి చెందిన 3 నేపాలీ విద్యార్థుల మృతదేహాలు ఖాట్మండుకు చేరుకున్నాయి. ఇజ్రాయెల్లోని నేపాల్ దౌత్యవేత్త ఆధ్వర్యంలో మృతదేహాలను తరలించారు. ఇజ్రాయెల్ దాడులతో అల్లాడుతున్న బాధితులకు భారత్ అండగా నిలుస్తోంది. ఆహారంతో పాటు నిత్యావసర సరుకులు, మందులను ప్రత్యేక విమానంలో తరలించింది. చైనా సైన్యం భారీగా అణువార్ హెడ్లను సమకూర్చుకుంటోంది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన పెంటగన్ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. దీంతో భారత్ గుండెల్లో గుబులు మొదలైంది. 4 ఏళ్ల తర్వాత లండన్ నుంచి పాకిస్తాన్ వచ్చిన నవాజ్ షరీఫ్ సంచలన కామెంట్ చేశారు. తమ దేశం అణు పరీక్షలు నిర్వహించడం ఆపేస్తే $5 బిలియన్ ఇస్తామని అమెరికా చెప్పిందని బాంబు పేల్చారు పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్. మెక్సికోలో తుఫాన్ బీభత్సం సృష్టించింది. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో వీచిన బలమైన గాలులతో భారీ వృక్షాలు నేలకూలాయి, భవనాలు దెబ్బతిన్నాయి. ఆస్తి నష్టం ఎక్కువగా జరిగింది. ధర్మశాలలో న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత బ్యాట్స్మెన్ విజయం కోసం శ్రమిస్తున్నారు. ఓపెనర్ రోహిత్ శర్మ 46 పరుగులతో రాణించాడు. ఇటు కోహ్లీ కూడా ఆదుకున్నాడు. అంతకుముందు కివీస్ పై టీమిండియా బౌలర్లు విజృంభించారు. మొదటి 2 బ్యాట్స్మెన్ ను త్వరగా పెవిలియన్ పంపారు. మహమ్మద్ షమి 5 వికెట్లు తీసుకున్నాడు.